సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఇవాళ రేపు యువత చేయని ప్రయత్నం లేదు. నేనంటే నేను వైరల్ కావాలి, నాకు ఫాలోవర్లు పెరగాలి, వ్యూస్ రావాలి, నైట్ నేను ఒక స్టార్ అయిపోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఒకటి వచ్చింది కదా సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాము, ఇంకోటి స్నాప్చాట్, ఇటువంటివన్నీ వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి యూత్ అంతా దీంట్లోనే మునిగి తేలుతున్నారు. పొద్దున్న లేస్తే ఏమొస్తుందో ఇప్పుడు చెప్తా. నేను ఏమొస్తుంది అంటే అట్లా చేయడం వల్ల ఇప్పుడు నేను చెప్తా. ఇటీవల మనం కొన్ని చూసినాం కదా, ఏంది ఆ మధ్యలో ఏపీలో పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు, జగన్ గెలిచినప్పుడు, ఈడ రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు అప్పుడు ఏమైందంటే కొంతమంది వెహికల్స్ మీద వెనకాల నెంబర్ ప్లేట్ల మీద ఏం రాసుకురంటే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, లేదంటే చంద్రబాబు గారి తాలూకా, లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాలూకా అని చెప్పేసి నెంబర్ ప్లేట్ మీద రాసుకొని ఆ బండికి సంబంధించిన నెంబర్ ఏమో చిన్నగా రాస్తుండే. ఇక దాంతో ట్రాఫిక్ వాళ్ళు పట్టుకోవడం, వాళ్ళని జైలు అనడం, ఫైన్ వేయడం, ఇట్లా రకరకాలుగా చేసిండ్రు. కానీ ఇప్పుడు ఒక వాహనాన్ని సీజ్ చేసారు పోలీసు వాళ్ళు. ఎందుకు సీజ్ చేశారు, ఎట్లా సీజ్ చేశారు అనేది ఇప్పుడు ఈ వార్త చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఒకసారి ఈ వార్త చూసినాక మిగతా విషయాలు మాట్లాడతాం. రారి ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఒక కారు, ఈ షిఫ్ట్ కార్. ఇది కారు కనిపిస్తుంది కదా, రైట్. కారుపై గర్ల్ ఫ్రెండ్ కిస్సులాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు యువకుడు చేసిన ప్రయోగం వికటించింది. ఏం చేసిండు, చివరికి పోలీసు కేసు అయింది, ఫైన్ వరకు కూడా పోయింది. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కి చెందిన ఆదిత్య శిఖార్వార్ కారుపై అతడి గర్ల్ ఫ్రెండ్ ఏకంగా 3400 లిప్స్టిక్ ముద్రలు వేసిందట. మళ్ళీనండి, ఆయన గర్ల్ ఫ్రెండ్ 3400 లిప్స్టిక్ ముద్దులు పెట్టిందట ఆ కార్ మీద. ఇక 3.5 గంటల పాటు శ్రమించి కష్టపడి చెమటోడ్చి కారు బోనెట్, డోర్లు, బాడీ మొత్తం ముద్దులు పెట్టింది. దీనికోసం ఆమె దాదాపు 800 నుంచి 900 రూపాయల విలువైన లిప్స్టిక్లను కూడా ఉపయోగించింది. ఈ కిస్సింగ్ కారును నగర వీధుల్లో 2 రోజుల పాటు తిప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా కేవలం 24 గంటలు అంటే ఒక రోజులోనే అది 5.5 మిలియన్ అంటే 55 లక్షల మంది వ్యూస్ సాధించింది, వైరల్ అయింది కూడా. ఈ కారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిందని పోలీసులు కారును ట్రాక్ చేశారు. ఇక యువకుడిని అదుపులోకి తీసుకొని మోటార్ వాహనాల చట్టం కింద కేసు నమోదు చేసి 5500 జరిమానా విధించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే కారుపోయిన లిప్స్టిక్ మరకలన్నింటినీ అతడితోనే స్వయంగా తుడిచివేయించారు. విదేశాలలో ప్రాచుర్యం పొందిన ఒక సోషల్ మీడియా ట్రెండ్ ను చూసి తన ప్రేమికురాలు ఈ ఆలోచన చేసిందని ఆదిత్య శిఖర్వార్ తెలిపాడు. ఇది చట్ట విరుద్ధమని తనకు తెలియదని, తప్పు తెలుసుకొని ఫైన్ చెల్లించినట్టు వెల్లడించాడు. ఆయనతో కాదు ఈ ముద్దులు తూడిపియాల్సింది, పెట్టిన మొత్తం తూడిపియాల్సి ఉండే. ఎందుకంటే ప్లాన్ కూడా ఆమెనే ఇచ్చిందట. ఏం జరిగిందంటే మనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నది మధ్యప్రదేశ్లో, మన మహారాష్ట్ర మధ్యప్రదేశ్, ఇది మధ్యప్రదేశ్లో మనకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నది. ఇక ఆమెకు ఎట్లొచ్చింది, వేరే దేశం లాంటి ఇట్లా చేసిరట. చేస్తాక ఈమెమన్నది, నీ కారు మీద మొత్తం ముద్దులు పెడతావాటని చెప్పేసి 3.5 గంటలలో 3400 ముద్దులు పెట్టిందట. చూడండి ఎట్లుందో, అంటే గంటకు ఒక 1000 ముద్దులు పెట్టింది కారు మీద. అసలు కేసు పెట్టడం కాదు, గిన్నిస్ వరల్డ్ బుక్ల రికార్డుల చోటు ఇవ్వాల్సి ఉండే. ఎంతకు తెగిస్తున్నారు చూడండి అసలు జనాలు. ఏం చేసింది మళ్ళా, 3.5 గంటలు కష్టపడ్డదాట. 8 నుంచి 900 రూపాయలు అంటే 100 రూపాయలు 1000 రూపాయలు ఖర్చు అయింది లిప్స్టిక్లకి. ఖాళీ ఆ లిప్స్టిక్ రుద్దుడు, ముద్దు పెట్టుడు, లిప్స్టిక్ రుద్దుడు, ముద్దు పెట్టుడు. 3400 ముద్దులు ఉన్నాయంట దాని మీద మొత్తం కూడా. ఎటు పోతున్నది, ఏం చేస్తున్నారు, ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు. ఒకడొకటి రోజు రోజు తెలివి పెరుగుతుందా లేకపోతే తెలివి తగ్గుతుందా ఏం అర్థం కానటువంటి పరిస్థితి. ఇదే నా చేసేది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఒకటే రోజులో ఆ వీడియో పెడితేనాట 55 లక్షల మంది చూసిరాట. ఇక వానికి చాలు కదా, ఒకటే రోజులో వైరల్ అయిదాం అనుకున్నాడు, వైరల్ అయ్యిండు. అట్లా వైరల్ అయ్యిండు, ఇప్పుడు పోలీస్ కేసు అయ్యి ఇట్లా వైరల్ అయ్యిండు. చూడరు ఎట్లా ఉందో ఈ కథ. సో మోటార్ వాహనాలకు ఒక చట్టం ఉంటది, వెహికల్ మీద ఏమేమి ఉండాలి ఏమేమి ఉండకూడదు. మరి నాకు తెలియదు అని చెప్పేసి ఫైన్ కట్టినట్టు, మరి కార్ ఎట్లా తోలుతున్నా తెలియంది. డ్రైవింగ్ లైసెన్స్ పోయినప్పుడు లేకపోతే లైసెన్స్ తీసుకునేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు. కార్ మీద ఏ స్టిక్కరింగ్ ఉండాలి, ఏ స్టిక్కరింగ్ ఉండొద్దు, బ్లాక్ ఫిలిం ఉండాలనా లేదా, ఇట్లాంటి కొన్ని రూల్స్ ఉంటాయి కదా. ఆ చిన్న రూల్స్ కూడా తెలియదని చెప్పేసి ఎట్లా అంటాడు. ఇది కావాలని చేసిందే, వాళ్ళు వైరల్ కావడానికి ఇది కావాలని చేసిండ్రు. కనీసం ఈ వీడియో కూడా ఉన్నట్టుంది ఇది, రైట్. ఇగో ఇదే నా కారు మొత్తం, ఇగో వెనకంగా ముద్దుకు 1 ఇంచు కూడా గ్యాప్ లేదు.
పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి పెట్టిర్రు ఆ కారును. అయితే తూడిచేటోడు ఓడంటే ఇక మనోడే ఇక్కడ దూడుస్తుండు చూడండి. ఇక ఈయన గర్ల్ ఫ్రెండ్ ముద్దులు పెట్టింది మొత్తం. ఈ పైన బానెట్ మీద దూడిచిండు, ఇక అటు సైడ్కి పోయి ఆడ దూడుస్తుండు. ఇక ఆయన అలా ఆ గర్ల్ ఫ్రెండ్తో ముద్దులు పెట్టించిండు, మొత్తం తుడుస్తుంది చూడండి. ఇక ఇదేం ఆలోచన రా నాయన. సో ఇట్లాంటివి చేయకండి. ఏ వస్తువు దేనికి వాడాలనో దానికే వాడండి. అసలు ఆమెతో దూడిపియాల్సి ఉండే ఇవన్నీ కూడా బుద్ధి వస్తుండే. ఇట్లాంటి వెధవ ఐడియాలు ఇంకోసారి ఇవ్వకుండా ఉంటుండే. ఎడిపోతా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు అసలు. సో అట్లా ఉన్నది సమాజంలో, అట్లా ఉన్నది. ఈ చిన్న వార్త మీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తున్నా అంటే మీరు కూడా జాగ్రత్తగా ఉంటారని. ఇప్పుడు ఆమె ఎన్నో విదేశాలలో చూసి ఈడ వేరే మన పక్క రాష్ట్రంలో చేసింది కదా. సో పక్క రాష్ట్రంలో చేసారు కదా అని చెప్పేసి మీరు ఈడ తెలంగాణ ఆంధ్రాలో మీరు చేసారు. అందుకని అట్లా చేయకూడదు అని చెప్పేసి చేస్తే ఇట్లా అవుతుంది అని చెప్పేసి ఈ వార్తను మీ దాకా పట్టుకొచ్చిన. సో ఇట్లాంటి మరిన్ని వార్తల కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.